హే గాయ్స్, ఈ మధ్య ఎండే రావట్ల కూల్ వెదర్. సో మంచిగా వేడివేడిగా బజ్జీలు వేసుకుందామని మా పతి దేవుడు అడిగారు. ఆయన అడిగితే తప్పదు కదా, అందుకే మిర్చి బజ్జీ వేస్తున్నా. మిరపకాయలని ఒక సేఫ్టీ పిన్తో చీలిక చేసుకొని అందులో ఉన్న ఇత్తనాలన్నీ తీసేసి ఇంకా లోపల పెట్టే స్టఫింగ్ కోసం కొంచెం శనగపిండి, కొంచెం ఉప్పు అండ్ వాము నలిపి వేసేసి అందులో స్టఫింగ్ లాగా పెట్టాలన్నమాట. చాలా లైట్గా పెట్టాలి. తర్వాత పిండి కోసం శనగపిండి, ఉప్పు, ఇంకొంచెం కారం ఎక్కువ వేస్తున్నా అనమాట. ఎందుకంటే ఇక్కడ బజ్జి మిరపకాయలు ఎక్కువ ఘాటు ఉండవు, అందుకే అనమాట. కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నా, ఎందుకంటే శనగపిండి గ్యాస్ కదా. తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని మంచిగా కలుపుకోవాలి. మిరపకాయని మంచిగా పిండిలో డిప్ చేస్తే చూసారా ఎంత మంచిగా మునుగుతుందో. బ్యాటర్ ఇలా ప్రిపేర్ చేసుకొని తర్వాత నూనె హీట్ చేసుకొని అందులో డీప్ ఫ్రై చేసుకోవడమే. పిండి మిగిలిందని చెప్పేసి నేను ఒక ఆలుగడ్డ కోసేసి ఆలు బజ్జీ కూడా వేస్తున్నా. ఒక్క దెబ్బకి 2 పిట్టలు అనమాట. కాదు 3 పిట్టలు. మూడోది ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో పెడతా. టేస్ట్ మాత్రం అద్దరిపోయింది అబ్బా. మిర్చి బజ్జీ కన్నా కానీ ఆలు బజ్జీ ఎక్కువ ఇష్టం. ఇంతకీ మీకేది ఇష్టం?